హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి ముగ్గు అయితే చూపించబోతున్నాను. రేపు శ్రావణ శనివారం రోజు వేసుకోవడానికి చాలా అందంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. శ్రావణ మాసం అంటేనే పండుగలు, పూజలు, వ్రతాలతో నిండిన పవిత్రమైన మాసం. ముఖ్యంగా శ్రావణ శనివారం రోజున భక్తులు ఎంతో శ్రద్ధగా దేవుడిని పూజిస్తూ ఇంట్లో ప్రశాంతత, సంతోషం, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటారు. ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే మహిళ ఉండేది. ఆమెకు భక్తి చాలా ఎక్కువ. ప్రతి శ్రావణ శనివారం ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసి గడప ముందు అందమైన ముగ్గు వేసి దీపం వెలిగించి పూజ చేసేది. ఒకసారి శ్రావణ శనివారం రోజు ఉదయాన్నే లక్ష్మి ముగ్గు వేస్తుండగా ఇంటి ముందు ఒక వృద్ధురాలు వచ్చి, "అమ్మ, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతావా?" అని అడిగింది. ఆ రోజు లక్ష్మి ఇంట్లో కూడా పెద్దగా ఏమీ లేదు. అయినా ఆమె ఆలోచించకుండా తన కోసం ఉంచుకున్న కొద్దిపాటి అన్నాన్ని ఆ వృద్ధురాలికి పెట్టింది. నీళ్ళిచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పింది. వృద్ధురాలు చిరునవ్వుతో, "నీ ఇంట్లో భక్తి ఉంది, కానీ నీ మనసులో ఉన్న దయ ఇంకా గొప్పది. దేవుడికి చేసే పూజ కంటే ఆకలితో ఉన్నవారికి పెట్టే ఒక్క ముద్ద అన్నం గొప్పది" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లక్ష్మి ఆ మాటలను మనసులో పెట్టుకుంది. ఆ రోజు సాయంత్రం ఆమె కుటుంబంలో ఎన్నో రోజులుగా ఉన్న ఒక సమస్యకు అనుకోకుండా మంచి పరిష్కారం దొరికింది. ఇంట్లో అందరూ ఎంతో సంతోషించారు. అప్పుడు లక్ష్మికి ఉదయం వచ్చిన వృద్ధురాలి మాటలు గుర్తుకొచ్చాయి. దేవుడిని మనం గుడిలో మాత్రమే చూడకూడదు. మన ముందుకు సహాయం కోరుతూ వచ్చిన ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూడాలి అని ఆమె అర్థం చేసుకుంది. ఆ రోజు నుంచి ప్రతి శ్రావణ శనివారం ఆమె పూజతో పాటు తనకు చేతనైనంత సహాయం ఇతరులకు చేయడం ప్రారంభించింది. కొద్ది కాలానికే ఆ గ్రామంలో లక్ష్మీ కుటుంబం అందరికీ ఆదర్శంగా మారింది. ఆమె ఇంట్లో ఎప్పుడూ ఆనందం, ప్రశాంతత కనిపించేవి. భక్తి అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, మనసులో ప్రేమ, దయ, మంచితనం ఉండాలి. మనకు ఉన్న దాంట్లో కొంచెం అవసరమైన వారితో పంచుకోవడం కూడా ఒక గొప్ప పూజే. ఈ శ్రావణ శనివారం రోజున మనం కూడా ఇంటిని శుభ్రంగా ఉంచి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడంతో పాటు మన చుట్టూ ఉన్న వారికి చేతనైనంత సహాయం చేద్దాం. మన ఇంట్లో వెలిగించే ఒక చిన్న దీపం చీకటిని తొలగించినట్టే మనం చేసే ఒక చిన్న మంచి పని మరొకరి జీవితంలో వెలుగును నింపుతుంది. శ్రావణ శనివారం సందర్భంగా ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు, ప్రశాంతత, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.